నేనండి మీ కొండదర్రాజు. ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మా ఇల్లు కట్టడానికి ఒక మంచి ఇటుక చూడాలని చెప్పి నేను మా బావగారు వచ్చామండి. వచ్చిన తర్వాత మా బావగారు అన్నది అక్కడ ఇటుకన చెక్ చేస్తున్నారు. ఇటుక క్వాలిటీగా ఉందా లేదా అని అక్కడ చెకింగ్ అని చేస్తున్నారండి. చాలా బాగుందండి ఇటుక అయితే ఇక్కడ చాలా బాగుంది రాజు అని చెప్పారండి. చెప్పిన తర్వాత అలా చూస్తున్నారు. చూసిన తర్వాత ఏంటంటే నేను అంతగా నువ్వు చూడు బావ అని చెప్పి నేను బయటికి వెళ్ళానండి. బయటికి వెళ్ళిన తర్వాత అలా కాలకృతి వెళ్ళి చూసుకున్న తర్వాత అక్కడ చిన్న పుట్టతేనన్నా చూసిన తర్వాత వెంటనే మా బావగారికి ఇంకా చెప్పలేదండి. మా బావగారు చెప్పిన తర్వాత పుట్టతేని తీయడానికైనా వెళ్తాం. ఎలా తీస్తాం, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తేనె ఎంత ఉంటుంది మొత్తం ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అయితే మా బావగారి దగ్గరికి వెళ్దామండి. మా బావగారికి అయితే ఇప్పుడు అక్కడ తేనె ఉందని చెప్తానండి. ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పుడు మా బావగారిని మాటలో తెలుసుకుందాం. ఎక్స్ప్రెస్ బావా ఇటుకి బాగుందా? నేను ఇందా బయటికి వెళ్ళాను కదా, అక్కడ తేనె చూసాను అనమాట. ఇక్కడే ఇప్పుడు తేనె ఉండదు కదా, ఇంకా లేదు తేనె ఉంటుంది. తేనె ఉంది. సరే అయితే ఇటుక ఎక్కిచ్చేద్దాం. బాగానే ఉంది ఇటుక అయితే బాగానే పనిచేస్తుంది. లోడ్ చేసే లోపు వెళ్ళి చూసొద్దాం. వీడియో అయితే అయింది లేతలేదు చూద్దాం గాయస్. ఇప్పుడైతే మనము ఆ స్పాట్ దగ్గరికి వెళ్తున్నామండి. మాతో పాటు మా కుర్రాళ్ళు కూడా ముగ్గురు ఉన్నారు. వెళ్దాం. చూడండి ఊరికి దగ్గరలోనే సమీపంలోనే ఇక్కడ ఒక చిన్న గడ్డ ఉంది. ఇటేనా? చూడండి ఇప్పుడు ఇటు వెళ్తున్నాం మేము. ఇది జస్ట్ ఏంటంటే చిన్న అదే నీళ్ళు కాలువ ఉంటుంది కదా, ఈ కాలువ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇదైతే పెద్ద ఫారెస్ట్ ఏం కాదు, పర్లేదు. కానీ చెప్పలేం, ఇలాంటి దగ్గర కూడా పాములు ఉండొచ్చు. జాగ్రత్త. ఇవ్వండి లోపలికి వెళ్తున్నాం. అదిగా వచ్చేసామా? ఓకే. చూడండి వాళ్ళు అయితే ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. కనబడుతున్నారా మీకు? అది కాదు, చూడండి పని అయితే ప్రారంభించారు. నేను కూడా దిగుతాను. అరే మైక్ పట్టుకో. ఒకప్పుడు, ఇప్పుడు పర్లేదు. స్పాట్ అయితే ఇక్కడ ఉందండి, ఒకసారి మీరు చూడొచ్చు. తేనెటీగలు కూడా మీకు చూపిస్తానండి. ప్రస్తుతానికి శుభ్రం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడండి. చూస్తున్నారు కదండి, ఇదే తేనె. ఆల్రెడీ అక్కడ కదా ఇక్కడ ఒకసారి మీరు చూడండి దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఇదే తేనె. రే కరుస్తాయేమోరా, కరిస్తే ఒకటో పెద్దగా ఉన్నాయి రా. అంతే ఒకటో రెండు కరిస్తే అంతే. అదేం కరవు. పుట్టతేనా? పుట్టతాయి. తేనె చాలా పొగబెట్టవా? పొగబెట్టరా రే. కింద పొడరా ఆటలకి వెళ్తే నేను వీడియో తీసుకుని అడవుల్లో ఉంటాను, ఏ చెవులోకి వెళ్ళిపోతాయి. మరి పొడు కిందనే పుడుతాం అగ్గిపెట్టి తీసు. నేనైతే మామూలు వేయాలనుకున్నానండి. కాకపోతే ఏంటంటే కొంచెం తేనె చాలా పులుగు ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఒకసారిగానే ఉన్నాయండి. కొంచెం ఇంకొకన్నది వెలిగించకపోతే మనకి ఎక్కువగా కుట్టే అవకాశం ఉంది. అలవాటు అండి, మనం వీడియోగ్రఫీ తీయాలంటే మరి ఖచ్చితంగా పొగబెట్టుకోవాలి, ఎందుకంటే చాలా ఇబ్బంది. అయితే ఈ సంవత్సరం చాలా రోజుల నుంచి మనం అయితే తేనె తీయలేదు ఏరా. కాకపోతే ఇప్పుడు అనుకోకుండా దొరికింది. అయితే దీంట్లో ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాం మేము. చూద్దాం మనకి ఎంత వస్తుందో క్వాంటిటీ. అమ్మ కుడి దూరం మీకు మాత్రం ఆడించేస్తాయి. అబ్బా ఉన్నాయి, చాలా ఉన్నాయండి ఇక్కడ. అయితే ఈగలు మాత్రం మామూలు కరవట్లేదు. మా వాడు చిన్నయ్య అని చెప్పాడు, కానీ నాకు సరదా తీరిపోతుంది ఇక్కడ. మట్టి అయిపోతుంది. అదిగా ఇదేటా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైంది ఊరు ఇంకొంటే బా అట్లా ఉంటాయి. పొగేటంట ఈ బెడ్కి తీస్తే అట్లా వస్తాయి ఈజీగానే. బాగా నువ్వు లైన్గా ఉన్నాయి. నువ్వు తొందర పెడతావా? ప్యాకెట్లో నువ్వు తొందర పెడతావా? కనపడవు, తవ్వితేనే తప్ప. మా వాడు మట్టి అన్ని కలిపేస్తుంది. ఇంకా తవ్వుతుంటే చూసారా ఎన్ని లైన్, 1 2 3 4 5 లైన్లు ఉన్నాయి. తీసేయండి మొత్తానికి. ఇదిగో అదిగోండి, ఇదిగో తేనె చూడండి, స్వచ్ఛమైన తేనె. చూసారా? కంగారు పడిపోతున్నాను. నెల మీద వేయాలి నేను ఇలాంటి వాళ్ళకి. మళ్ళీ రాలి మూసితే మళ్ళీ పడతాయి పడతాయి. ఎలా తీస్తున్నాడు? ఉంది పైన లాగితే నాగరా ఈ తొందర కంగారు పడతాను. మొత్తానికి వచ్చేదాన్ని దొరగా కంగారు పడేస్తున్నాడు కదరా. ఏగలరా బాబు, ఏగలతో వేసేస్తున్నాడు. ఇది ఇది అట్ట వచ్చింది.
అంతే కూడా పడతాయి ఎగ్గేసేస్తాయి మమ్మల్ని కూడా వెళ్ళేస్తాయి నా మీద ఎత్తాడా ఇప్పుడు వస్తుందా పొగ వస్తుందిలే నువ్వు వదలకు మళ్ళీ అవి మామూలుగాలే పెద్దగలే కాబట్టి మనల్ని ఏమనట్లేదు ప్రస్తుతానికి అయితే ఏమన్నా నాలుగు వచ్చేది అది గుడితే మనల్ని ముఖమే పుడుతాయి కదా ఇంకా ఉన్నట్టున్నాయి బా అది అలా తీయాలా మరి ఇలాగ ఊరు రావద్దంటది చూడండి కావాలని మా మీదకి తెస్తున్నాడు అన్నయ్య అన్నయ్య జోగమ్మ అమ్మ అమ్మ కరిసిరా కానీ కలిసేస్తుందిరా నాకు తీసి పక్క తీసి అవునా ఈ ముఖం మీద కరగొట్టు చాలు తేనె చేయి మీద ఎక్కడ కరిసినా జిమ్కి వెళ్ళి వచ్చాడు అనుకుంటా లోపలైతే చాలా ఎక్కువ తేనె ఉందండి తేనె అయితే కారిపోతుంది సార్ మీరు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ గొయ్యలు ఉన్నాయి ఇంకా చాలా ఎక్కువ అట్లా ఉంటాయి ఉంటాయి తవ్వు తవ్వు ఇక్కడ మేమైతే జస్ట్ పొగ పెట్టామండి కానీ తేనెటీగలను అయితే ఏమనలేదు అవి అక్కడే ఉన్నాయి చూసారా ఎందుకంటే అవి మళ్ళీ తేనె పెడతాయి కాబట్టి అక్కడ ఉందా ఇంకా అయిపోయిందా చెక్ చేస్తావా చెక్ చేశాను ఇంకా లేవు ఇంకేం లేదు ఒకసారి మీరు చూడండి తేనె తీస్తామండి తీసిన తర్వాత ఎన్ని తేనెటీగలు బయట ఉన్నాయి ఒకసారి మీరు చూడండి అసలు తేనెటీగల కన్నా ఏ హాని చేయలేదండి ఈ తేనె దగ్గరికన్నా వచ్చాం హ్యాపీగా తేనె తీసుకొని ఇక్కడ నుంచి మనం ఇంటికన్నా వెళ్ళిపోతామండి తేనె అయితే చాలా ఎక్కువగా వచ్చిందండి చాలా బాగుంది ఒకసారి మీరు చూడండి ఈ మొక్క చూసిన వెంటనే తినాలనిపిస్తుందండి చూసారు కదండి ఇదైతే ఈరోజు సరదాగా మేము అంటే మామూలుగా ఒక పని మీద వస్తే ఇంకో పని తగిలింది మాకు ఇదైతే మన సబ్స్క్రైబర్లకి చిన్నపిల్లల కోసం అని అడిగారు చాలామంది వారికైతే మనం ఇవ్వబోతున్నాం ఇది అయితే చాలామంది మాకు కొండదర్రాజు తేనె పంపించి అంటున్నారండి మనమైతే ప్రత్యేకించి అడవిలో తేనె తీసి అయితే ఎవరికి అమ్మట్లేదండి ఎందుకంటే అది ఇల్లీగల్ అవుతుంది పర్మిషన్స్ ఉండాలి అయితే మనమైతే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హనీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మనం తేనె తీసుకొని నేరుగా మీకు మన వెబ్సైట్ ద్వారా అయితే త్వరలో అమ్మబోతున్నాం ఈలోపు అయితే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన కొండదొర ట్రైబల్ ప్రొడక్ట్స్ అనే వెబ్సైట్ని ఫాలో అవ్వండి అలాగే బిజినెస్ వాట్సాప్ నెంబర్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంది దానిలోంచి మీకు కావాల్సిన మిల్లెట్స్ కానీ లేకపోతే పసుపు కానీ లేకపోతే సీకాయ కుంకుడికాయ ఇవన్నీ కూడా మీరు అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మా ట్రైబల్ ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా మీకు అక్కడ అమ్మడం జరుగుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే